నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. సరే, ఈ సమావేశ వివరాలన్నీ ఎలాగో మంత్రి పార్థసారథి మీడియా వారికి వివరించారు. కానీ మీడియా వారికి మంత్రులు ఎవరు వివరించని కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చాయి. ఎవరో ఒక మంత్రి, 25 మంది మంత్రులు, ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రులు వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా మిత్రులతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇట్లాంటి విషయాలు బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ముఖ్యమంత్రి కూడా కొన్ని క్యాబినెట్ నిర్ణయాల్లో కొన్ని లీకులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది పార్టీకి మంచి జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం కొన్ని లీకులు ఇస్తాను. అలా వచ్చిన ఒక లీక్ ఏంటంటే క్యాబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారు, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, ఇసుక మాఫియా తయారైంది, లిక్కర్ మాఫియా తయారైంది, ప్రజల మధ్య వివాదాలు ఏదైనా ఉంటే వాటిల్లో కూడా తలదూరుస్తున్నారు, ఇది మంచిది కాదు, ఇది చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అంటూ ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇస్తూ, నేను బాగుంటున్నాను, అందరూ మంచి చేయండి, ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళొద్దు అని ఎమ్మెల్యేలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెప్తున్నాను. కానీ విండో లేదు కొంతమంది, నేనేం చేయగలను అంటూ బదులు ఇచ్చారని చెప్పి బయట ప్రచారం జరుగుతోంది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను అందరికీ చెప్తున్నాను, పద్ధతిగా ఉండండి, ప్రజల వివాదాల జోలికి వెళ్ళకండి, మాఫియా వ్యవహారాలు, చాటుమాటు వ్యవహారాలు చేయకండి అని నేను చెప్తున్నాను, అయినా విండో లేదు అని చెప్పడం అంటే అది చంద్రబాబు నాయుడు తన అసమర్థతని ఆయన ఒప్పుకున్నట్టే లెక్క. రెండో విషయం దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు, లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నారు, మాఫియా, ఇసుక మాఫియా కానీ, మద్యం మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ ఇట్లాంటివన్నిటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు అని ఆయన ఒప్పుకున్నట్టే అయింది. ఇందులో వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు ఇచ్చిన లీక్ ప్రకారమే చంద్రబాబు నాయుడు ఒకవేళ నేను చెప్తున్నాను కానీ వాళ్ళు ఎవరూ వినటం లేదు అంటే పార్టీలో నీ పట్టు పోతుందని అర్థమవుతుంది, ఎమ్మెల్యేలందరూ అవినీతి పరులు అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని మోసేటువంటి ఒక పత్రిక, కొన్ని పత్రికల్లో ఒక పత్రిక ఆంధ్రజ్యోతి ఎమ్మెల్యేల అవినీతుల పట్ల కథనాలు విపరీతంగా రాస్తుంది. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అంటూ చాలా కథనాలు వచ్చాయి. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలు దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, లిక్కర్లు వాటాలు ముడుతున్నాయి, మట్టి దోచుకుంటున్నారు, తర్వాత ప్రజల మధ్య ఉండే వివాదాల్లో తలదూర్చుతున్నారు. ప్రత్యేకించి ఒకవేళ అన్నదమ్ములు వాళ్ళ ఆస్తి పంపకాల విషయాల్లో వివాదం వస్తే, అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తిలో తాత ఆస్తినో పంచుకోవడంలో వివాదం ఏమైనా వస్తే ఎమ్మెల్యేలు తలదూచి అక్కడ ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు రేపుతున్నారు, ఆ భూమిని కొట్టేయాలని, ఆ ఆస్తుల్ని కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది. ఈ కథనాలనే పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారని వినబడుతోంది. ఒకవేళ ఆంధ్రజ్యోతికే అంత పెద్ద అవినీతి కనిపిస్తే, ఇది సాక్షి చెప్పిన వార్తలు కావు, సాక్షి రాసిన వార్తలు అయితే కొట్టిపడేద్దాం, అబద్ధమే అనుకుందాం. కానీ ఆంధ్రజ్యోతి రాసింది కదా, ఆంధ్రజ్యోతి అబద్ధాలు రాయదని కదా. సో ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి వ్యతిరేకంగా వార్తలు వండి వార్చదు అని కదా. మరి ఇట్లాంటి వార్తలన్నీ ఎలా వస్తున్నాయి? ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటే ఏ స్థాయిలో జరుగుతుందా అంటే అక్కడ అవినీతి, ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటే ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఇట్లాంటి వార్తలు రాస్తుంది. దీన్ని బట్టే కదా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళినా ఈ అవినీతి గురించి, ఈ ఎమ్మెల్యేల అవినీతి గురించి ఏనికెళ్ళినా కూడా ఆ పత్రిక రాయడం వల్ల కదా. అసలు
ఏ స్థాయిలో జరిగితే ఆ పత్రిక నోటీస్కి వచ్చింది అట్లాంటి కార్యక్రమాలు. అంటే ఆ పత్రిక దృష్టి రాకుండా ఏ స్థాయిలో జరుగుతున్నాయి, అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి అజమాయిషీ లేదా? కంట్రోల్ కోల్పోయారా ముఖ్యమంత్రి గారు? తన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే కంట్రోల్ లేదా ఆయనకి? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు అంటూ చేసిన ప్రకటన, దానికి అర్థం ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు కూడా నాకు అనుభవం ఉంది, నాకు ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలో నాకు తెలుసు, నా పార్టీ మీద కూడా అనుభవం ఉంది, గ్రిప్ ఉంది అంటూ చేసిన ప్రకటనలు అవేమైనట్టు? ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే కదా. ఏం చేస్తున్నారు? పాలన ఎట్టుపోతుంది? మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? నేరుగా ఒప్పుకున్నట్టే కదా తమ వైఫల్యాలు, తమ మాట తమ ఎమ్మెల్యేలే వినడం లేదని అంగీకరించినట్టే కదా. అవినీతి జరుగుతోంది అని అంగీకరించినట్టే కదా. దోపిడీ జరుగుతోంది అని అంగీకరించినట్టే కదా. ఇవన్నీ నిజాలే కదా. అంటే కూటమి పాలన అసమర్థ పాలన, అవినీతిమయమైన పాలన అని ఒప్పుకున్నట్టే కదా. ఇట్లాంటి చర్చ ఒకటి చేశారు కేబినెట్ సమావేశంలో. అంటే కేబినెట్ సమావేశంలో ఇలాంటి చర్చ చేశాక ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది? ఇది కదా తేలాల్సింది. ఇదే జరుగుతుంది. ప్రజలు వీటినే చర్చిస్తున్నారు.